చికెన్ స్నేక్ ను కట్ చేస్తామన్నారు. సెవెన్ సిస్టర్స్ ను ఆక్రమించుకుంటామని రెచ్చిపోయారు. భారత్తో యుద్ధానికి సైతం సిద్ధం అనే రేంజ్ లో బిల్డప్స్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళే భారత్తో దోస్తీ కీలకమంటూ నాలుక మడతేస్తున్నారు. గొడవలు కోరుకోవడం లేదని, భారత్ భాగస్వామ్యం లేకపోతే ఎలా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం భారత బెస్ట్ ఫ్రెండ్ రష్యా. అవును, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఇండియాకు కొండంత అండగా నిలిచిన రష్యా ఢాకా, న్యూఢిల్లీ మధ్య దౌత్య వివాదంలోనూ యాక్షన్లోకి దిగింది. నాడు భారత్ చేసింది మరచిపోయావా అంటూ కన్నింగ్ యూనస్ సర్కారుకు గడ్డిపెట్టింది. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే బంగ్లాదేశ్ దారికొచ్చింది. ఇండియాతో వైరం కాదు, స్నేహమే కావాలంటూ సంచలన ప్రకటన చేసింది. ఇంతకు భారత్తో దౌత్య వివాదం వేళ బంగ్లాకు రష్యా ఇచ్చిన క్లియర్ క్లారిటీ ఏంటి? 1971 యుద్ధాన్ని గుర్తు చేయడం ద్వారా ఏం చెప్పాలనుకుంది? లెట్స్ వాచ్. భారత్తో దౌత్య వివాదం, బంగ్లాకు రష్యా క్లియర్ కట్ మెసేజ్. 1971 యుద్ధం ప్రస్తావన, ఇండియాతో పెట్టుకోవద్దని వార్నింగ్. యూనస్ సర్కార్కు మాస్కో ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ ఏంటి? భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదాన్ని పాకిస్తాన్, చైనాతో పాటు పాశ్చాత్య దేశాలు వేడుక చేసుకుంటాయనడంలో అతిశయోక్తి ఉండదు. ఇండియా ఎన్ని సంక్షోభాలు ఎదుర్కొంటే ఆ దేశాలు అంతలా సంబరపడతాయి. పైకి భారత్ బెస్ట్, ఇండియా గ్రేట్ అంటాయి. కానీ లోపల మాత్రం మన ఎదుగుదలను ఓర్చుకోలేవు. ఇప్పుడే కాదు, దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలు చేస్తోంది అదే. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు గురైతే అయ్యో పాపం అని రియాక్ట్ అయ్యాయే తప్ప, ఒక హిందూ యువకుడిని అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేస్తే స్పందించిన పాపాన పోలేదు. మైనారిటీలపై దాడుల గురించి నోరెత్తిన ఒక్క పాశ్చాత్య దేశము కనిపించదు. కానీ భారత్కు నమ్మకమైన మిత్రదేశం రష్యా అలా కాదు. మన దేశం సమస్యల్లో ఉంటే నేనున్నా అని ముందుకొస్తుంది. సమస్యకు సొల్యూషన్ గా నిలుస్తుంది. అవసరమైతే మన తరఫున యుద్ధం చేస్తుంది. 1971లో అది చేసింది. బంగ్లాదేశ్ విముక్తి పోరులో ప్రపంచమంతా మన దేశానికి వ్యతిరేకంగా నిలిస్తే రష్యా మాత్రం భారత్ను గెలిపించింది. ఇప్పుడు కూడా అదే చేసింది. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? 1971లో భారత్ చేసింది మర్చిపోయావా అంటూ యూనస్ సర్కార్కు గడ్డి పెట్టింది. The specific relationship which has already been created between the two nations, Bangladesh and India. But of course, we are monitoring this situation because this is important for both countries and for the region also, for South Asia also. This is a geopolitical aspects and implications which negatively will followed by any not resolved attacks. ఈయన పేరు అలెగ్జాండర్ గ్రిగోరియేవిచ్. ఢాకాలో రష్యా రాయబారి. భారత్ బంగ్లాదేశ్ దౌత్య వివాదం వేళ మీడియా ముందుకు వచ్చారు. భారత్తో ప్రస్తుతమున్న ఉద్రిక్తతల్ని ఎంత త్వరగా తగ్గించుకుంటే బంగ్లాదేశ్కు అంత మంచిదని సున్నితంగానే హెచ్చరించారు. టెన్షన్ వాతావరణాన్ని తగ్గించుకోవడం ఈ రెండు దేశాలకే కాదు, మొత్తం దక్షిణాసియాకు చాలా కీలకమన్నారు. ఇక్కడే 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారత్, రష్యా పోషించిన కీలక పాత్రను అలెగ్జాండర్ గుర్తు చేశారు. భారత్ సాయంతోనే బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చిందని, అందుకు రష్యా మద్దతు కూడా ఉందని చెప్పారు. మూకదాడులు, మైనారిటీల నిరసనలు, రాజకీయ అనిశ్చితితో పోరాడుతున్న ప్రస్తుత గందరగోళ పరిస్థితులను ఇంకా పెంచేలా ప్రవర్తించొద్దని యూనస్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఎన్ని జరుగుతున్నా ఇప్పటి వరకు బంగ్లాదేశ్ విషయంలో తాము జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉన్నామని, ఇక ఎంతమాత్రం గీత దాటొద్దంటూ క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. Historically, since 1971, when Bangladesh has gained the independence, mostly because of Indian help as well. And Russia also supported in this regard. And shoulder to shoulder, India, Bangladesh and Russia, we were together. As you remember that we cleared the far way. That time India helped us a lot in this regard. So my position is that the tensions must be reduced as soon as possible. It is not in the interest
of neither India nor Bangladesh. 1971 విముక్తి యుద్ధాన్ని గుర్తు చేయడం ద్వారా రష్యా రాయబారి యూనస్ సర్కార్కు 2 విషయాలు క్లారిటీ ఇచ్చారు. మొదటిది, భారత్ లేకపోతే బంగ్లాదేశ్కు అసలు స్వేచ్ఛ దొరికేదే కాదని చెప్పారు. రెండోది, నాటి యుద్ధంలో తమ దేశ పాత్ర కూడా కీలకమని, కాబట్టి ఈ వివాదంలో అవసరమైతే తాము ఇన్వాల్వ్ అవుతామనే సందేశం పంపారు. ఆయన ప్రకటన అర్థం కావాలంటే 1971 యుద్ధ సమయంలో జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవాలి. యుద్ధంలో పాశ్చాత్య దేశాలు భారత్ వైపు లేవు. పాకిస్తాన్ 2 ముక్కలవ్వాలని ఆ దేశాలు కోరుకోలేదు. తూర్పు పాకిస్తాన్లో స్వాతంత్ర్య పోరాటం జరిగినప్పుడు పాశ్చాత్య దేశాలు పూర్తిగా భిన్నంగా వ్యవహరించాయి. భారత వైఖరిని, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. బహిరంగంగానే పాకిస్తాన్కు మద్దతునిచ్చాయి. ఇక అమెరికా అయితే పాకిస్తాన్కు మద్దతుగా తన యుద్ధ నౌకలని భారత్పైకి ఉసిగొల్పింది. అప్పుడు రష్యా రంగంలోకి దిగి తన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ఇండియాకు మద్దతుగా మోహరించింది. అమెరికా అడుగు ముందుకేస్తే అంతు చూస్తామని బెదిరించింది. ఒక రకంగా నాటి సోవియట్ మద్దతు లేకపోతే నేడు బంగ్లాదేశ్ ఉండేది కాదేమో. అందుకే ఈ వివాదంలో ఇన్వాల్వ్ అయ్యే అధికారం తమ దేశానికి ఉందని సంకేతమిచ్చారు రష్యా రాయబారి. భారత్తో వైరం పెట్టుకుంటే తామే బుద్ధి చెప్పాల్సి వస్తుందనే మెసేజ్ ఇచ్చారు. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే ఢాకా నుంచి కీలక ప్రకటన వచ్చింది. భారత్తో బలమైన బంధం కావాలంటూ నాలుక మడతేసింది. భారత్తో ఉద్రిక్తతలు తగ్గించేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్ చర్యలు తీసుకుంటున్నారని ఆ దేశ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ తెలిపారు. భారత్తో దౌత్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రధాన సలహాదారు యూనుస్ పనిచేస్తున్నారని, ఈ అంశంపై ఆయన సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. యూనుస్ ఇప్పటివరకు నేరుగా మాట్లాడలేదని, అయితే ఈ అంశంతో సంబంధం ఉన్న వర్గాలతో ఆయన చర్చించినట్టు వివరించారు. బంగ్లాదేశ్ వాణిజ్య విధానం రాజకీయ అంశాల ఆధారంగా ఉండదంటూనే వియత్నాం లేదా ఇతర దేశాల నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం కంటే భారత్ నుంచి తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయడం ఆర్థికంగా సరైన నిర్ణయమని చెప్పుకొచ్చారు. భారత్తో సత్సంబంధాల దిశగా ఆ దేశం నుంచి 50,000 టన్నుల బియ్యం కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదించినట్టు ప్రకటించారు. భారత్ నుంచి దిగుమతులు బంగ్లాదేశ్కు ఆర్థికంగా లాభదాయకమని అహ్మద్ పేర్కొన్నారు. మరోవైపు భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు 1971 తర్వాత ఇదే అత్యల్ప స్థాయికి చేరాయన్న దౌత్య నిపుణుల వ్యాఖ్యలపైన సలీహుద్దీన్ అహ్మద్ స్పందించారు. పరిస్థితంత తీవ్ర స్థాయికి చేరలేదని, బయట నుంచి చూస్తే చాలా జరుగుతున్నట్టు అనిపించొచ్చని చెప్పుకొచ్చారు. భారత్తో తమ సంబంధాలను దెబ్బతీసేందుకు బయట నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జాతీయ ప్రయోజనాలు కాపాడుకుంటూ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. ఇక భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకతకు కారణమైన దీపుదాస్ కుటుంబ బాధ్యతను స్వయంగా యూనుస్ ప్రభుత్వం తీసుకుంటుందని అహ్మద్ వెల్లడించారు. దీపుదాస్ కుమారుడు, భార్య, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఈ హత్య క్షమించరాని క్రూరమైన నేరమని పేర్కొన్నారు. దీపుదాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం, సంక్షేమ మద్దతు కొనసాగుతాయని యూనుస్ కార్యాలయం ప్రకటించింది. సంబంధిత అధికారులు ఆ కుటుంబంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉంటారని వెల్లడించింది. నిజానికి షేక్ హసీనా భారత్కు వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ లీడర్ల నుంచి పాజిటివ్గా ప్రకటనలు వచ్చిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. చికెన్ స్నెక్, 7 సిస్టర్స్ పై బరితెగింపు ప్రకటనలు, పాకిస్తాన్, చైనాలకు దగ్గరవుతూ రెచ్చగొట్టే ప్రయత్నాలే తప్ప భారత్తో తాము బలమైన సంబంధాలు కోరుకుంటున్నామని పాజిటివ్ ప్రకటనలు ఎప్పుడూ వచ్చింది లేదు. ఇప్పుడు రావడం వెనుక అసలు కారణం రష్యా ఇచ్చిన వార్నింగే అనేవాళ్లు ఉన్నారు. పాకిస్తాన్, చైనాను చూసుకుని భారత్పై రెచ్చిపోతే 1971 మాదిరిగా మళ్లీ తాను రంగంలోకి దిగాల్సి వస్తుందనే సందేశం ఢాకాకు ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్కు స్వేచ్ఛ కల్పించిన తాము డిసైడ్ అయితే ఎలాంటి గతి పట్టించగలమో చెప్పడమే రష్యా రాయబారి ప్రెస్ మీట్ సారాంశం కావచ్చు. అందుకే చికెన్ స్నెక్ ను కట్ చేస్తాం, 7 సిస్టర్స్ ను ఆక్రమించేస్తామన్న నోటితోనే భారత్తో బలమైన బంధం కావాలంటూ యూటర్న్ తీసుకుంటున్నారు. అలానే ఈ వివాదం ఇక్కడితో ముగిసినట్టు కాదు. బంగ్లాదేశ్ ను నమ్మడానికి లేదు. రష్యా రాయబారి ప్రకటనతో కనింగ్ యూనస్ సర్కార్కు ఒక విషయంలో మాత్రం క్లారిటీ వచ్చి ఉంటుంది. భారత్ వెనుక అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు రష్యా ఉంటుందని, భారత్ జోలికొస్తే రంగంలోకి దిగుతుందని.